టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఏ బాధ్యత ఇచ్చినా దానికి కట్టుబడి ఆ బాధ్యతను నెరవేర్చుతానని టీడీపీ నేత కేశినేని చిన్ని తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో స్వామిదాస్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చంద్రబాబు 5 సార్లు అవకాశం కల్పించారని, ఆయన సతీమణికి జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారని తెలిపారు. వారు వైసీపీలోకి వెళ్లి టీడీపీపై అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చంద్రబాబు కేశినేని నానికి 2 సార్లు ఎంపీగా అవకాశం కల్పించారని చెప్పారు. ఆ వ్యక్తి విజయవాడ పార్లమెంటు పరిధిలో 60% టీడీపీని ఖాళీ చేయిస్తానని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీలోకి వెళ్లిన నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తే జగన్ టికెట్ ఇస్తాడని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుని కేశినేని నాని విమర్శిస్తున్నారని, త్వరలోనే ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కేశినేని చిన్ని హెచ్చరించారు. ఆయన కదా సీనియర్ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఒక్కరికి కూడా అవకాశం లేకపోయినా నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఏమంటారు 60% వెలుగుదేశాన్ని ఖాళీ చేస్తారంట. అది ఎవరి తరం కాదు. మన పార్టీ కార్యకర్తల పార్టీ, మన పార్టీ నాయకులందరూ కలిసినట్టుగా పనిచేసిన పార్టీ 60% కాదు కదా. వారి వెంట ఇద్దరు కూడా వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి మనం అందరం వాళ్ళు చూస్తుంటే ఊళ్ళో నిజంగా ఇన్ఛార్జిగా వ్యక్తి వెళ్ళిపోయిన ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఇక్కడ అంతకుముందు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వ్యక్తి వెళ్ళిపోయినా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలని మనందరూ కృతనిశ్చయంతో ఉండడం చాలా ఆనందంగా ఉంది.